ఐటీలో జాబ్ అంటే సెక్యూరిటీ, హై సాలరీ, స్ట్రెస్ లేకుండా లైఫ్ అనుకుంటున్నారా? మాస్ లే ఆఫ్స్, మార్కెట్ అన్సర్టనిటీస్ అన్ని కామన్ అయిపోయాయి. ఫ్రెషర్స్ కి ఎవరు చెప్పాలని నిజాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. రెడీగా ఉండండి. లెట్స్ డీప్ డైవ్. అంతకంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ ఐటీ అంటే మంచి జాబ్ అనుకుంటారు. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ ఎలాగో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అలాగే అన్నట్టు అయిపోయింది. కానీ ఆ భ్రమ ఇప్పుడు మెల్లగా చెదురుతుంది. రీసెంట్ టైమ్స్ లో లే ఆఫ్స్ వల్ల, లేకపోతే సాఫ్ట్వేర్ జాబే కావాలి, సాఫ్ట్వేర్ అల్లుడే కావాలి అని లాస్ట్ 6-7 ఇయర్స్ గా అమ్మాయిల పేరెంట్స్ బాగా వెతికేవారు. మొన్నటి వరకు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్స్ వల్ల అండ్ కంపెనీ షిఫ్ట్స్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మరి ఎందుకు ఈ లే ఆఫ్ సడన్ గా అంటే లాస్ట్ 20 ఇయర్స్ గా ఐటీ సెక్టర్ లో ఇండియాకి హ్యూజ్ రెవెన్యూ తెచ్చుకొచ్చింది. బ్యాంక్ సిస్టమ్స్, సోషల్ మీడియా అన్ని ఐటీ మీదే నడుస్తున్నాయి. సో ఫ్రెషర్స్ మీకు జాబ్ వస్తే ఆ లైఫ్ సెటిల్డ్ అని అనుకుంటారు. ఫస్ట్ థింగ్ ఒక మిత్ అది. స్టెబిలిటీ అనేది కంపెనీ ఆఫర్ లెటర్ లో ఉండదు. అది మీకు 3 months కి ఒకసారి అప్డేట్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు స్టేబుల్ జాబ్ ని 5 minutes లో ఆటోమేట్ చేయగలిగితే మీ జాబ్ కి స్టెబిలిటీ అనేది లేనట్లే. సెకండ్ థింగ్, ద వాలటిలిటీ ట్రాప్. లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి? కంపెనీ లాస్ లో ఉంది అని కాదు. వాళ్ళు ఓల్డ్ స్కిల్స్ ఉన్న 5 members ని తీసేసి క్లౌడ్ స్కిల్స్ ఉన్న ఒక్క పర్సన్ ని హైర్ చేసుకుంటున్నారు. అదే వాలటిలిటీ అంటే. ఒక కాయిన్ కి 2 sides అన్నట్టు ఈ లే ఆఫ్ ఎందుకు అవుతున్నాయి అన్న దానికి కూడా రీజన్స్ 2 sides ఉన్నాయి. ఒకటి కంపెనీలో వచ్చే మేజర్ డిఫరెన్సెస్ వల్ల. అంటే ఎప్పుడు కూడా కంపెనీస్ ఏమనుకుంటాయంటే వాళ్ళ స్టేక్ హోల్డర్స్, ప్రతి కంపెనీ కూడా షేర్ హోల్డర్స్ ఉంటారు. ఆ షేర్ హోల్డర్స్ అందులో షేర్ ఎందుకు పెడతారు? లాభాల కోసం పెడతారు. సో ప్రతి Q3 అంటే ఎవ్రీ క్వార్టర్ కి, అంటే ఎవ్రీ 3 నెలలకి కంపెనీ వాళ్ళ వాల్యూస్ పెంచాలి అనుకుంటది. అలా పెంచాలి అంటే వచ్చే ప్రాజెక్ట్స్ పెరగాలి, లేదా వచ్చే ఆటోమేషన్ వల్ల ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా అవుతున్నప్పటికీ ఆ ఫాస్ట్ గా అయ్యే ప్రాసెస్ లో ఎవరైతే ఏతో వర్క్ చేయలేరో అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తారు. అండ్ మిమ్మల్ని తీసేస్తే ఆబ్వియస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 శాలరీ అనుకుందాం. మీ 30,000 తీసేసి పక్కన పెట్టేశారంటే కంపెనీకి ఆ 30,000 ప్రాఫిట్ లో యాడ్ అయినట్టే. వాళ్ళు ఆ ప్రాఫిట్ ని షేర్ హోల్డర్స్ కి చూపించుకుంటారు. దాని ద్వారా వాళ్ళ షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. దాని వల్ల షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాస్ట్ 20 years లో హైరింగ్ అనేది స్టేబుల్ గా ఉండేది. అంటే ఒక డీసెంట్ మెంబర్స్ మాత్రమే హైర్ చేసుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి వెళ్ళిపోయి ప్రాజెక్ట్స్ అన్ని కుప్పలుగా ఆన్లైన్ లో వచ్చేసి డేటా అంతా క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోవడం, ఇదంతా ఫాస్ట్ గా జరిగింది ఎప్పుడు అంటే కోవిడ్ టైంలో. దాని వల్ల విపరీతంగా హైరింగ్ పెరిగిపోయింది. అందరూ ఇంట్లో నుంచి వర్క్ చేసే వాళ్ళు అంతా డిజిటల్ లోకి వచ్చేసి డిజిటల్ సర్వర్స్, డిజిటల్ ప్రొడక్ట్స్ అన్ని డిజిటల్ అయిపోయినాయి. దాని వల్ల లెఫ్ట్ అండ్ రైట్ చూడకుండా మాస్ హైరింగ్ మొదలు పెట్టేశాయి. ఇక్కడ వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫ్లో అలా కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. బట్ వన్స్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత డిజిటల్ సర్వీసెస్ వాడే టైం, వాడే పద్ధతి అనేది మారిపోయింది. దానివల్ల ఒక్కొక్క సర్వీస్ ను మూసుకుంటూ వచ్చేసారు. మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో అలెక్సా అని చెప్పేసి అమెజాన్ చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన టైంలో అమెజాన్ డివైజెస్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. డివైజెస్ అనే ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చింది. అలెక్సా అని చెప్పేసి, ఫైర్ స్టిక్ అని చెప్పేసి ఏవేవో తీసుకొచ్చింది. అవన్నీ తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ లో కొన్ని 100,000 మందిని ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నారు. రీసెంట్ గా మీరు చూసిన 30,000 మంది అమెజాన్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారన్న దాంట్లో పోయిన జాబ్స్ సగం ఈ డివైజెస్. ఎందుకంటే డివైజెస్, డిజిటల్ డివైజెస్ అన్ని మూసుకుపోయినాయి. అందరూ ఆఫీస్ లోకి వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఈ ఫైర్ స్టిక్లు, ఈ అలెక్సాలు వాడేది ఎవరు? సో అందుకని ఈ డివైజెస్ మూసుకుపోవడం స్టార్ట్ అయిపోయినాయి. ఆ బబుల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా అయిపోవడం వల్ల మనకి ఇప్పుడు హైరింగ్ అనేది తక్కువ అయిపోయింది. రెండోది, చాలా కంపెనీస్ లో చాలా మంది ఐటీ జాబ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి ప్రొడక్ట్ కూడా, అంటే ఒకప్పుడు బ్యాక్ ఎండ్ మొత్తాన్ని ఒక 10 మంది టీము, ఫ్రంట్ ఎండ్ మొత్తాన్ని 10 మంది టీము, క్లౌడ్ ఒక టీము, డెవాప్స్ ఒక టీము, ఈ రకంగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే హైర్ చేసుకునేటప్పుడే ఒక పర్సన్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ వస్తే సరిపోదు. అతనికి బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ రావాలి, ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్ రావాలి, దాంతో పాటు డెవాప్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇలాగా అన్నిటి మీద 100% నాలెడ్జ్ అవసరం లేదు, కానీ చేయగలగాలి. అవి చేయగలిగి ఏని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే ఆ పర్సన్ ఆ టాస్క్ ని కంప్లీట్ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ ఆ కంపెనీకి వచ్చేసాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైరింగ్ టైంలో నీకు ఎన్ని వాటి మీద నాలెడ్జ్ ఉంది అనేది చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హైర్ చేసుకునేది జస్ట్ జావా బ్యాక్ అండ్ డెవలపర్. జావా బ్యాక్ అండ్ డెవలపర్ అంటే ఏం కావాలి నీకు? స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ రావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఎంతవరకు వచ్చు, క్లౌడ్ ఎంతవరకు వచ్చు, డిప్లాయ్మెంట్ చేయగలవా, AWS అజూర్ మీద నాలెడ్జ్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా బేసిక్ గా అడుగుతున్నా. అంటే మీకు దాని మీద 100% రావాల్సిన అవసరం లేదు, కానీ ఎంతో కొంత అవగాహన ఉండాలి. దాని మీద ప్రాజెక్ట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి, ఏని యూజ్ చేసుకోగలిగే సామర్థ్యం మీకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది కాకుండా కెరీర్ ఒక లాడర్ లా ఉండేది. ఫ్రెషర్
సీనియర్, లీడ్, మేనేజర్ స్లోగా అలా ముందరికి వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఐటీలో లాడర్ లేదు, ట్రాంపోలిన్ లాగా అయిపోయింది. ఈ రీసెంట్ గా చూస్తే ఇంటర్న్షిప్ చేయగలిగిన వాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వెబ్సైట్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు ఎవడో ఐటీ కంపెనీ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయగలిగే పనులు ఇప్పుడు ఒక ఇంటర్న్ చేయగలుగుతున్నారంటే ఆ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమేం చేయగలగాలి? ప్రాజెక్ట్ ఏ లో పైథాన్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో గోలాంగ్ చేసేయగలగాలి. అంత అడాప్టబుల్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు సస్టైన్ అవ్వగలరు. మెంటల్ కాస్ట్, స్టెబిలిటీ అంటే మనీ తప్ప మెంటల్ పీస్ కూడా ఉండాలి. ఐటీ వాలటాలిటీ వల్ల స్ట్రెస్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. జాబ్ ఎనీ టైం పోవచ్చు అనే ఫియర్ ఉంటుంది. ఫ్రెషర్స్ మీకు టెక్నికల్ స్కిల్స్ తో పాటు పర్సనల్ రిజైలెన్స్ బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్కింగ్, మంచి నెట్వర్కింగ్ మెయింటైన్ చేయండి. జాబ్ పైన 1 week లో నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేంత స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్స్ 6 months కి శాలరీ సరిపడా సేవింగ్స్ మీరు పెట్టుకోండి. ఫైనాన్షియల్ కుషన్ ఉంటే మెంటల్ స్టేట్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత లర్న్ లర్న్ లర్న్, ఎంతసేపు కొత్తగా ఏం నేర్చుకున్నావు అనేది మీరు చూసుకోవాలి. ఎవ్రీ 3 months కి నేను కొత్తగా ఏం నేర్చుకున్నా, టెక్నాలజీ పరంగా నేను ఎంతవరకు అప్గ్రేడ్ అయ్యా, నేను అప్గ్రేడ్ అయిన దాన్ని మార్కెట్ తో కంపేర్ చేసి నాకు ఎంత వరకు స్టెబిలిటీ రాగలదు అనేది మీకు మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 3 months కి మీరు చేసే పనిలో, మీరు నేర్చుకునే దాంట్లో ఏమీ తేడా లేదంటే మీ జాబ్ ఎప్పటికీ స్టేబుల్ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెషర్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అంటే ఐటీలో జాబ్ గ్యారంటీ కాదు. స్టెబిలిటీ అంటే మీ స్కిల్ సెట్ కి మార్కెట్ లో ఉండే హై డిమాండ్. మీ లెర్నింగ్ ఎబిలిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ జాబ్ అంత స్టేబుల్ గా ఉంటుంది. టెక్ చేంజ్ అవుతుంది, మీరు కూడా చేంజ్ అవ్వాలి. అది న్యూ రియాలిటీ. ఎంబ్రేస్ ద చేంజ్ అండ్ గ్రో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.